జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? మనం ఎన్నాళ్ళు డిస్కౌంట్లో కారు చౌకగా ఇచ్చేటటువంటి నిత్యావసర వస్తువులతో ఈ బంగ్లాదేశీలు ఎంజాయ్ చేస్తూ వచ్చినారు. కడుపులో కూడా కదలకుండా మనం వేసే ముష్టి తిని బతుకుతా కాలం అయితే ఎల్లదీశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే మారిపోయినాయి. అయితే ఈ బంగ్లాదేశ్లో టెక్స్టైల్ బిజినెస్ బాగా డెవలప్ అయిందన్నమాట. అందుకు కారణం ఎవరయ్యా అంటే మన భారతదేశమే. ఈ దుస్తుల పరిశ్రమకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ను, అదేవిధంగా పత్తి, మెషినరీసు, అదేవిధంగా డీజిల్ను మనం అతి తక్కువ ధరలకే ఈ బంగ్లాదేశ్కి అయితే అందిస్తూ వచ్చినాం. ఈ బంగ్లాదేశ్ ఈ టెక్స్టైల్ బిజినెస్లో రారాజుగా వెలుగొందుతూ వచ్చింది. దేనివల్ల? మన భారత్ వల్ల. దీంతో ఇక మన భారతీయ దుస్తుల తయారీ సంస్థలే కాకుండా యూరప్, అదేవిధంగా అమెరికా దేశాలకు చెందినటువంటి ఈ దుస్తుల తయారీ సంస్థలు కూడా ఈ బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టినాయి. దీంతో ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి దుస్తుల తయారీ, అదేవిధంగా ఈ రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలో దూసుకుపోవడం ప్రారంభించింది. ప్రపంచంలోనే ఈ బంగ్లాదేశ్ ఒక గొప్ప టెక్స్టైల్ దేశంగా అవతరించిందనమాట. కేవలం ఎవరి సపోర్ట్ వల్ల అంటే మన భారత్ సపోర్ట్ వల్లనే. ఇక ఈ దుస్తులను విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు, తర్వాత వచ్చేసి మన భారతదేశానికి ఎగుమతులు చేస్తా బంగ్లాదేశ్ అయితే బాగానే బతకసాగింది. సరే, ఏదో వాళ్ళ పాటలు ఏదో వాళ్ళు పడుతున్నారు అని అనుకుందాం. కానీ ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ దరిద్రులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు తినే అన్నంలోనే వాళ్ళే మట్టి పోసుకున్నారు. ఇన్నాళ్ళు కూడా బంగ్లాదేశ్ను కాపాడుతూ వస్తున్నటువంటి ఈ టెక్స్టైల్ బిజినెస్కు అన్ని సౌకర్యాలను, అన్ని రకాల వస్తువులను అందించేటువంటి మన దేశాన్ని అకారణంగా ఈ బంగ్లాదేశ్ దూరం చేసుకునేది. ఒక సమయంలో మన దేశం పైన యుద్ధం కూడా చేస్తామని చెప్పేసి ఈ గలీజ్ ముండా కొడుకులు ప్రగల్భాలు బలికినారు. ఏది? ఈ పాకిస్తాన్ మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో వంగబెట్టి మింగుతా ఉన్నాం. ఆ టైంలో ఏంటంటే మళ్ళీ లేచే మనుషులం కాదు, వాళ్ళ జోలికి పోయి వాళ్ళు ఏదైనా చేశారంటే మేము కూడా కలిసి యుద్ధం చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ బంగ్లాదేశ్ ఏర్పడిందే మన భారత్ వల్ల, అవునా కదా? ఎంతోమంది మన భారతీయ సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసి మరీ ఈ నీతి జాతీయులైన ముండా కొడుకులకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కానీ వీళ్ళ చేష్టాలు చూడండి ఎట్లున్నాయో. దీంతో ఒళ్ళు మండినటువంటి మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్కు రా మెటీరియల్ను, డీజిల్ను, అదేవిధంగా పత్తి ఎగుమతులను పూర్తిగా నిషేధించింది. ఈ దెబ్బతో బంగ్లాదేశ్లోని సగం వస్త్ర పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయినాయి. అయితే మిగిలినటువంటి ఈ వస్త్ర పరిశ్రమలన్నీ కలిసి ఒక గ్రూప్లా ఏర్పడి తమకు కావాల్సినటువంటి రా మెటీరియల్, అదేవిధంగా పత్తిని, డీజిల్ను, యంత్ర పరికరాలను మనల్ని కాదని చెప్పేసి చైనా నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. అయితే బంగ్లాదేశ్లో తయారైనటువంటి ఈ దుస్తులను బంగ్లాదేశ్ ఎక్కువగా అమెరికాకి అయితే ఎగుమతులు చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా ఏం చేసిందయ్యా అంటే ఈ బంగ్లాదేశ్ నెత్తి మీద ఒక పెద్ద బాంబునెత్తి వేసిందనమాట. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యేటటువంటి అన్ని ఉత్పత్తులపైన 35% భారీ సుంకం విధిస్తా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంటే ఇకపైన బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి వస్తువుపైన అదనంగా 35% పన్నులు విధిస్తా డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ బంగ్లాదేశ్కు ఒక భారీ షాక్ ఇచ్చినాడు. ఈ దెబ్బతో బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమ షేర్లన్నీ కూడా ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనాయి. అయితే అమెరికా తీసుకున్నటువంటి ఈ కీలకమైన వాణిజ్య నిర్ణయం మన భారత్ టెక్స్టైల్ రంగానికి అనూహ్యంగా కలిసి వచ్చింది. అది ఎట్లా కూడా చెప్తా. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే మంగళవారం నాటి ట్రేడింగ్లో మన భారతీయ టెక్స్టైల్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. ఈ వార్తతో మదుపరులు అంటే ఇన్వెస్టర్లు ఉంటారు కదా, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు భారత కంపెనీల వైపు మొగ్గు చూపడంతో ఈ స్టాక్ మార్కెట్లో సందడి వాతావరణం ఏర్పడింది. ట్రంప్ నిర్ణయం వెలువడిన వెంటనే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా వర్ధమాన్ టెక్స్టైల్స్, వెల్సన్ లివింగు, అరవింద్ లిమిటెడ్, కేపీఆర్ మిల్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లన్నీ కూడా లాభాల్లో దూసుకుపోయినాయి. ముఖ్యంగా ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అయితే దానికి సంబంధించిన షేర్లు 7% పైగా పెరిగినాయి. అలాగే వర్ధమాన్ టెక్స్టైల్స్ అవి వచ్చేసి 7.4%, అలాగే వెల్సన్ లివింగ్ వచ్చేసి 2% మేర లాభపడినాయి అనమాట. ఈ అమెరికా టెక్స్టైల్ మార్కెట్లో బంగ్లాదేశ్ వాటా వచ్చేసి 9% ఉంటే ఈ సుంకాలతో అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఈ పన్నులతో ఆ దేశానికి అయితే గట్టి దెబ్బ తగలనున్నదని చెప్పేసి అది మన భారతీయ కంపెనీలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అంటే ఇక మన శత్రు దేశమైనటువంటి బంగ్లాదేశ్ దాదాపుగా అడుక్కు తినే పరిస్థితికి అయితే మళ్ళా చేరుకుంటుందన్నమాట. ఈ బంగ్లాదేశ్
చేసినటువంటి తప్పులకు ఏమే తగిన విధంగా మెట్టు దెబ్బలు అయితే బాగా పడుతున్నాయి. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.